హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జైనా స్టడీస్ @918. వెల్కమ్ బ్యాక్ టు ద సోషల్ సిరీస్ టాపిక్ 5. ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలను ఈ గ్రీకులు రోమన్లు ఏ విధంగా ఉపయోగించారో మనం ఈ వీడియోలో చూస్తాం. అక్షాంశాలను రేఖాంశాలను వాళ్ళు ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే ఈ అక్షాంశాలు రేఖాంశాల వలన ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన ప్రాంతాన్ని ఉనికిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడానికి ఈజీగా ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రదేశాలన్నింటినీ కలుపుకుంటూ వచ్చారు. అలా ఉత్తరం నుంచి దక్షిణానికి ఆ ప్రాంతాలను కలుపుతూ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక రేఖ ఏర్పడింది. అంటే వాళ్ళకి ఒక రేఖను ఊహించుకున్నారు. దాన్నే రేఖాంశం అని అంటారు. దీన్ని మెరీడియన్ అని అంటారు. మిట్ట మధ్యాహ్న రేఖ అని కూడా అంటారు. సో ఇది రేఖాంశం ఏర్పడడానికి గల కారణం. అదేవిధంగా ఒకే సమయంలో ఈ మిట్ట మధ్యాహ్న సమయంలో సమాన పొడవులు గల సమాన నీడలు గల ప్రదేశాలను సమాన పొడవులు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుకుంటూ ఇప్పుడు ఏం చేశారంటే తూర్పు నుంచి పడమరకి ఆ ప్రదేశాలని కలుపుతూ వచ్చారు. అలా ఒక రేఖ ఏర్పడింది. దాన్ని అక్షాంశం అంటారు. ఈ విధంగా అక్షాంశాలను రేఖాంశాలను ఆ గ్రీకులు రోమన్లు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వాళ్ళు గీశారు. దాదాపుగా ఈ అక్షాంశాలు రేఖాంశాలు గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు పట్టిందంటే మామూలు విషయం కాదు. సో ఈ విధంగా అక్షాంశాలు రేఖాంశాల వలన ఏంటి ఉపయోగం అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఒక ప్రాంతం యొక్క ఉనికిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తద్వారా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి మ్యాప్లు అనేది ఈజీగా తయారు చేయొచ్చు. ఖచ్చితమైన పటాలను తయారు చేయడానికి ఈ అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ అక్షాంశాలు ఇటు నుండి గీసిన ఒక అక్షాంశాలు తర్వాత పైనుండి గీసిన రేఖాంశాలు గీయడం వలన మధ్యలో గల్లు ఏర్పడతాయి. దీన్ని గ్రిడ్ అంటారు. ఈ గ్రిడ్ వల్ల ఆ ప్రాంతం యొక్క ఖచ్చితమైన టైంని కానీ ఖచ్చితమైన ఉనికిని కానీ దాని ఎగ్జిస్టెన్స్ని కానీ ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులన్నింటిని కూడా తెలుసుకోవచ్చు. సో అక్షాంశాలు రేఖాంశాలను ఎలా రూపొందించారో తెలుసుకున్నాం. అది ఊహాజనితమైన అక్షాంశాలు. దీనివలన ఖచ్చితమైన పటాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుందనేది కూడా మనం తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొక టాపిక్ గురించి మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.